హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్ ఛానల్. ఈ వీడియో ద్వారా మనం బజాజ్లో NS 160 వెహికల్ గురించి అయితే తెలుసుకుందాం. అంటే బజాజ్ పల్సర్ NS 160 అనమాట. అయితే ఇది 2022 వేరియంట్ అనమాట. అయితే ఈ వెహికల్ చూడడానికి దీనిలో అగ్రెసివ్ ట్యాంక్ డిజైన్ ఉంటుంది, 160cc ఇంజన్తోనైతే వస్తుంది. సో దీనిలో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. సో దీనిలో ఏ ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఉన్నాయని చెప్పి మనం పూర్తి వీడియోలో అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రెజెంట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ బజాజ్ పల్సర్లో ఈ NS 160 అనే వెహికల్ మోస్ట్ అగ్రెసివ్ మస్క్యులర్ స్ట్రీట్ ఫైటర్ బైక్ అనమాట. అంటే స్ట్రీట్ ఫైటర్ ఎలా ఉంటుందో సో అలాంటి డిజైన్ అయితే ఇది కలిగి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ 160 అని దీని నేమ్ అయితే రాసి ఉంటుంది. ఇక్కడ ట్యాంక్ పైన వచ్చేసి ఈ పల్సర్ అనే లోగో అయితే ఎంబ్లమ్ ఉంటుంది. సో ఇలా ఈ ట్యాంక్ డిజైన్ కానీ దీని సైడ్ నుంచి చూస్తే దీని లుకింగ్ అయితే ఇలా ఉంటుంది. స్ట్రీట్ ఫైటర్ లుకింగ్ లాగా దీని లుకింగ్ అయితే దీని డిజైన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ ఫ్రంట్లో ఉన్న ఈ వైజర్ చూసినట్టయితే మనకు ఈ హెడ్ ల్యాంప్ అనేది వైజర్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇది మెయిన్ హెడ్ ల్యాంప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ కింద చిన్న లైట్స్ అయితే ఉంటాయి LED. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ఈ పొజిషన్ ల్యాంప్స్ లాగా ఇవి పనిచేస్తాయి అనమాట. సో దీంట్లో లైట్ అయితే ఉండదు. సో బట్ ఇలాంటి డిజైన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనికి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో. ఫ్రంట్ మడ్గర్ వచ్చేసి ఈ డిజైన్ వచ్చేసి ప్యాటర్న్ డిజైన్ అయితే ఉంటుంది. సో ప్యాటర్న్ ఉన్నట్టుగా దీని డిజైన్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఫ్యూయల్ ట్యాంక్ చూసినట్టయితే ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ మస్కులర్ డిజైన్లో ఉంటుంది. సో ఇలా అయితే ఈ కౌల్స్ ఉంటాయి. ఈ కౌల్స్కి NS 160 అని చెప్పి దీని నేమ్ అయితే డిజైన్ ఉంటుంది. దీంట్లో ఇంజన్ చూసినట్టయితే ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంటుందన్నమాట. సో ఇంజన్ గురించి నేను నెక్స్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ సపోర్ట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ట్యాంక్ ఏదైతే బ్యాక్ సైడ్ ఉంటుందో సో ఇక్కడ ఈ రైడర్ సంబంధించిన సీట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దీనిలో సీట్ చూసినట్టయితే స్ప్లిట్ సీట్ ఉంటుంది, ఇండివిజువల్ సీట్ ఉంటుంది. అంటే ఇది సపరేట్ రైడర్కి అండ్ ఈ పిలియన్స్కి రెండు వేరు వేరు సీట్లు అయితే ఉంటాయి. సో రైడర్ సీట్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. ఈ పిలియన్ సీట్ వచ్చేసి ఈ రైడర్ సీట్ కంటే కొంచెం హైట్లో అయితే ఉంటుంది. సో ఇలా అయితే దీని డిజైన్ చూడొచ్చు. నెక్స్ట్ ఈ సీట్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ స్ప్లిట్ గ్రాబ్ రేల్ అయితే ఉంటుంది. సో ఈ గ్రాబ్ రేల్ ఏదైతే ఉందో దీంట్లో చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. ఇది స్ప్లిట్ డిజైన్తో ఉంటుంది. ఇలా అయితే మనకు కనిపిస్తుంది. సో దీనికి పక్కన ఈ కౌల్స్ అయితే ఉంటాయి. సో ఈ కౌల్స్ పైన NS 160 అని చెప్పి దీని స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ టెయిల్ ల్యాంప్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇది స్ట్రిప్ మోడల్లో ఉండే టెయిల్ ల్యాంప్. దీంట్లో LED స్ట్రిప్స్ అయితే వస్తాయన్నమాట. ఈ టెయిల్ ల్యాంప్కి 2 సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బల్బ్స్ అయితే ఉంటాయి. అంటే టర్న్ ల్యాంప్స్ ఉంటాయి. మనం వెహికల్ టర్న్ చేసుకున్నప్పుడు ఇవైతే బ్లింక్ అయ్యి అది సిగ్నల్ ఇస్తాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నంబర్ ప్లేట్ కోసం అరేంజ్మెంట్ అయితే ఉంటుంది. ఇంకా దీని డిజైన్ గురించి చూసినట్టయితే ఈ బ్యాక్ టైర్ ఏదైతే ఉంటుందో లేదంటే రేర్ టైర్ ఏదైతే ఉంటుందో సో దీనికి ఒక హగ్గర్ అనేది ఉంటుంది. ఇది స్పెషల్ అట్రాక్షన్గా అయితే వెహికల్కి ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. అంటే రేర్లో ఒక డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా ఫ్రంట్లో కూడా డిస్క్ బ్రేక్ ఉంటుంది. సో ఇదైతే రేర్ డిస్క్ బ్రేక్. ఫ్రంట్లో కూడా డిస్క్ బ్రేక్ అయితే ఇలా ఉంటుంది. ఇది యాంటీ స్కిడ్గా పనిచేస్తుంది, ప్లస్ ABSని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్గా పనిచేస్తుంది. అంటే మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు ఇది స్కిడ్ కాకుండా ఇది బ్రేక్ని లాక్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ బజాజ్ పల్సర్ NS 160 దీని డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్టయితే దీని లెంత్ వచ్చేసి 2017 mm దీని లెంత్ అయితే ఉంటుంది. సో దీని లెంత్ ఈ ఎండ్ నుంచి ఈ చివరి నుంచి ఈ చివరి దాకా దీని లెంత్ వచ్చేసి 2017 mm దీని లెంత్ ఉంటుంది. ఫ్రెండ్స్, దీని విడ్త్ వచ్చేసి 803.5 mm దీని విడ్త్ అయితే ఉంటుంది. అంటే ఈ హ్యాండిల్ బార్ దగ్గర నుంచి ఈ రైట్ సైడ్ ఉన్న హ్యాండిల్ బార్ దగ్గరికి దీని విడ్త్ చూసుకున్నట్టయితే 803 mm దీని విడ్త్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకవేళ దీని హైట్ చూసుకున్నట్టయితే ఈ బాటమ్ నుంచి అంటే ఈ కింద నుండి ఈ పై వరకు అంటే ఇక్కడ ఏవైతే మిర్రర్స్ ఉంటాయో సో ఈ మిర్రర్స్ హైట్ వరకు దీని హైట్ వచ్చేసి 160 mm దీని హైట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దీని వీల్ బేస్ కనుక చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రియర్ వీల్ వరకు అంటే ఈ బ్యాక్ వీల్ నుంచి ఈ ఫ్రంట్ వీల్ వరకు ఈ గ్యాప్ను వచ్చేసి వీల్ బేస్ అని అయితే పిలుస్తాం. ఇది 1372 mm వీల్ బేస్ అయితే దీనిలో ఉంటుంది. అంటే ఈ ఎక్కువ వీల్ బేస్ ఉండడం వల్ల ఈజీగా మనం టర్న్ చేసినప్పుడు ఇది స్కిడ్ కాకుండా మంచి గ్రిప్ను కలిగి ఉంటుంది. రోడ్ గ్రిప్ ఎక్కువగా ఉంటుంది వీల్ బేస్ ఎక్కువ ఉంటే. నెక్స్ట్ ఈ ఇంజన్ నుంచి కింది వరకు ఈ బాటం వరకు ఉన్న గ్యాప్ను వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ అని అయితే పిలుస్తాము.
సో ఈ పార్ట్ అనమాట, ఈ పార్ట్ని గ్రౌండ్ క్లియరెన్స్ అని పిలుస్తాం. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి ఈ NS 160లో 176 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. అంటే చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకు యూజ్ ఏంటంటే ఆఫ్ రోడ్లో మనం జర్నీ చేసినప్పుడు కానీ, లేకపోతే కొన్ని రోడ్లో స్పీడ్ బ్రేకర్స్ అయితే హైట్గా ఉంటాయి. సో అవి ఇక్కడ కింద ఇంజన్కి టచ్ కాకుండా ఈ హై గ్రౌండ్ క్లియరెన్స్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అలా దీని వెయిట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి 151 kgs ఉంటుంది. వితౌట్ ఫ్యూయల్ ఈ 151 kgs అయితే ఈ వెహికల్ వెయిట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ NS 160లో ఇంజన్ కనుక చూసుకున్నట్టయితే మనం 4 స్ట్రోక్ ఇంజన్ అయితే దీంట్లో ఇచ్చారు. ఇది 4 వాల్వ్స్ ఉంటాయి. ఆయిల్ కూల్డ్ ఇంజన్ అన్నమాట, ట్విన్ స్పార్క్ ఇంజన్ ఇది. నెక్స్ట్ DTSI ఫ్యూయల్ ఇంజెక్షన్ సంబంధించిన బజాజ్ పేటెంటెడ్ ఇంజన్ అనమాట. సో ఇలా ఈ ఇంజన్ పైన బజాజ్ అనే మనకు లోగో కనిపిస్తుంది. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ సపోర్ట్ చేస్తున్నట్టుగా ఇలా ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆయిల్ కూల్డ్ ఇంజన్ కాబట్టి సో ఇక్కడ ఆయిల్ కూల్డ్ అని చెప్పి మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇది ఇంజన్ అయితే దీనికి కొంచెం ఫ్రంట్లో ఇలా ఆయిల్ కూల్డ్ కోసం ఇలా ఒక చిన్న రేడియేటర్ లాంటి అరేంజ్మెంట్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇది ఫ్రంట్లో మీరు చూడొచ్చు. సో ఈ డివైస్ ఏంటంటే ఇంజన్ హీట్ అవుతున్న కొద్దీ ఇది కూల్ చేస్తూ ఉంటుంది అనమాట ఆయిల్ ద్వారా. సో ఇలా దీనిలో ఆయిల్ కూల్డ్ ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఇంజన్ కెపాసిటీ చూసినట్టయితే ఇది 160.3 cc ఇంజన్ అయితే ఇచ్చానమాట. అంటే 160 ఇంజన్ మనం చెప్పుకోవచ్చు. దీనిలో పవర్ చూసినట్టయితే ఇది 9000 RPM వద్ద 12.7 kW పవర్ని రిలీజ్ చేస్తుంది. లేదంటే 17.2 PS పవర్ని ఇది రిలీజ్ చేస్తుందన్నమాట. ఇలా టార్క్ కనుక చూసుకున్నట్టయితే 7250 RPM వద్ద 14.6 Nm టార్క్ని ఇది రిలీజ్ చేస్తుంది. సో ఇలా అయితే దీనిలో మ్యాక్సిమం అవుట్పుట్ అనేది ఇది 17 PS పవర్గా మనం చూడొచ్చు. టార్క్ వచ్చేసి 14.6 Nm టార్క్ అయితే చూడొచ్చు అనమాట. సో దీనిలో డ్రైవ్ టైప్ చూసుకున్నట్టయితే చైన్ డ్రైవ్ ఉంటుంది. సో ఇలా ఓపెన్ చైన్ అయితే ఉంటుంది అనమాట. సో చైన్ అనేది బయటకు అయితే కనిపిస్తుంది. ఇలా చైన్ డ్రైవ్ అయితే ఉంటుంది. ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే మనం రేసింగ్లో అంటే మనం ట్రావెల్ చేస్తుంటామో సో ఆ టైంలో ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఫ్యూయల్ ఆటోమేటిక్గా ఏ టైంలో ఎంత ఈ ఇంజన్కి సప్లై కావాలి అనేది ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ చేయబడి ఉంటుందన్నమాట. అంటే మనం ఇచ్చిన రేసింగ్ని బట్టి ఆటోమేటిక్గా ఎంత ఫ్యూయల్ రావాలో అంత వస్తుందన్నమాట. సో అలా యావరేజ్ అనేది డిటెక్ట్ అయితే అవుతుంది. దీనిలో క్లచ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, దీనిలో వెట్ మల్టిపుల్ క్లచ్ అనేది ఉంటుంది. సో ఇలా అయితే మన క్లచ్ మనం ఇలా యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గేర్స్ కనుక చూసుకున్నట్టయితే దీనిలో 5 గేర్స్ ఉంటాయి. సో ఇలా ఈ గేర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ గేర్, సెకండ్ వన్ న్యూట్రల్ ఉంటుంది, వచ్చేసి సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, ఇలా అయితే గేర్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఇలా అయితే మనం గేర్స్ అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి గేర్ రాడ్ అనమాట. ఈ గేర్ రాడ్ అనేది సింగిల్ లివర్ గేర్ రాడ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి రైట్ ఫుట్ రెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది పిలియన్ ఫుట్ రెస్ట్ అనమాట. సో ఇలా అయితే మనకు ఈ లెఫ్ట్ సైడ్లో చూడడానికి అయితే ఇలా ఉంటాయి. ఫ్రెండ్స్, రైట్ సైడ్లో చూసినట్టయితే ఇలా కిక్ రాడ్ అయితే ఉంటుంది. సో ఈ వెహికల్ని 2 మెథడ్స్లో అయితే మనం స్టార్ట్ చేయవచ్చు. ఒకటి వచ్చేసి కిక్ రాడ్ మెథడ్, రెండోది వచ్చేసి ఇలా సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. సో ఈ సెల్ఫ్ స్టార్ట్ బటన్ని మనం యూజ్ చేసి మన వెహికల్ని అయితే స్టార్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఈ రైట్ సైడ్లో చూసినట్టయితే ఇక్కడ వచ్చేసి ఈ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది. ఇది బ్రేక్గా పనిచేస్తుంది. ఇది వచ్చేసి పిలియన్ ఫుట్ రెస్ట్ అనమాట. సో ఇలాంటి అయితే మనకు రైట్ సైడ్లో ఇవన్నీ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ చూసినట్టయితే మస్కులర్ డిజైన్లో ఉంటుంది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్ అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేయడానికి మనము 12 లీటర్స్ పెట్రోల్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దీనిలో 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఒకవేళ మన టైర్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ NS 160లో ఈ ఫ్రంట్ టైర్ వచ్చేసి 90/90 సైజులో అయితే ఫ్రంట్ టైర్ ఉంటుంది. సో ఇలా అయితే మనం ఫ్రంట్ టైర్ చూడొచ్చు. ఒకవేళ వీల్ చూసుకున్నట్టయితే అలాయ్ వీల్స్ అయి ఉంటాయి. ఈ టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ సైజ్ ఇచ్చారనమాట పల్సర్ NS 160లో. ఈ వీల్ సైజ్ వచ్చేసి 17 ఇంచెస్ వీల్ సైజ్ అయితే ఉంటుంది. టైర్ సైజ్ వచ్చేసి 90/90 సైజులో అయితే ఫ్రంట్ టైర్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రేర్ టైర్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ టైర్ అయితే ఇలా కొంచెం వైడ్గా ఇచ్చారు. ఇది 120/80 సైజులో ఉండే ఇది వైడ్ టైర్ అనమాట. ఈ వీల్స్ బ్యాక్ సైడ్ కూడా అలాయ్ వీల్సే ఉంటాయి, ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. వీల్ సైజ్ వచ్చేసి 17 ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఫ్రంట్లో అండ్ రేర్లో రెండు కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. ఈ రేర్ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 230 mm డయామీటర్లో ఈ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఈ బ్యాక్ ఉన్న డిస్క్ బ్రేక్ 230 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక మన ఫ్రంట్లో ఉన్న డిస్క్ బ్రేక్ చూసినట్టయితే ఇది 260 mm డయామీటర్లో అయితే డిస్క్ బ్రేక్ సైజ్ ఉంటుంది. ఇది ABSని సపోర్ట్ చేస్తుంది. అంటే రేర్లో ఉన్న డిస్క్ బ్రేక్ వచ్చేసి అది ABS ఉండదు. దీంట్లో ఫ్రంట్లో వచ్చేసి ABS ఉంటుంది. సింగిల్ ఛానల్ ABS అనమాట. ఫ్రెండ్స్, దీనిలో ఈ సస్పెన్షన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇలా అయితే మనం సస్పెన్షన్స్ చూడొచ్చు. ఇది యాంటీ ఫ్రిక్షన్ బ్రష్ అనేది దీంట్లో ఉంటుందన్నమాట. అంటే టెలిస్కోపిక్ యాంటీ ఫ్రిక్షన్గా పనిచేస్తుంది. సో మనం ట్రావెల్లో ఉన్నప్పుడు ఈ ఫ్రిక్షన్ని ఇది కంట్రోల్ చేసే విధంగా ఈ ఫ్రంట్లో ఉన్న టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే
హెల్ప్ అవుతాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఇది నైట్రాక్స్ మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఇస్తారు. సో ఇది చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో దీనికి అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవడానికి పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఇలా అయితే మనము ఈ పాయింట్స్ చూడొచ్చు. ఈ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ బట్టి మనకు ఈ సీట్ హైట్ అనేది అడ్జస్ట్ అయితే అవుతుంది. ఇది నైట్రాక్స్ మోనో సస్పెన్షన్ అనమాట. సో ఇలా అయితే ఈ స్ప్రింగ్తో కూడిన మోనో సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్లో ఇచ్చానమాట. సో ఇలా అయితే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ బజాజ్ పల్సర్ NS 160లో ఈ చాసిస్ వచ్చేసి పెరిమీటర్ ఫ్రేమ్ అని పిలుస్తామట. సో ఈ చాసిస్ మీరు ఇలా అయితే చూడొచ్చు. అయితే ఇదంతా కూడా పెరిమీటర్ ఫ్రేమ్ అనమాట. అంటే ఇది ఎక్కువ గ్రిప్ ఎవరైతే రైడర్స్ ఉంటారో సో వాళ్ళు ఒక్కోసారి ఈ ఫ్రంట్ టైర్ పైన వెహికల్ అయితే పైకి లేపుతారు. సో అలాంటప్పుడు ఇది మంచి గ్రిప్ని అయితే కలిగి ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. సో ఇలా పెరిమీటర్ ఫ్రేమ్ అయితే ఈ NS 160 వెహికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే కాకుండా దీని లుక్స్ చూసినట్టయితే స్పోర్ట్స్ బైక్ లుక్స్ అయితే దీనికి ఉంటాయి అనమాట. అంటే మనం స్పోర్ట్స్ బైక్ ఎలా ఉంటుందో సో అలాంటి లుక్లో అలాంటి డిజైన్లు అయితే దీని డిజైన్ అయితే మనం చూడొచ్చు. ఫ్రెండ్స్ దీనిలో ఎలక్ట్రికల్స్ గురించి చూసుకున్నట్టయితే దీనిలో DC హెడ్ ల్యాంప్ అనేది ఉంటుంది. సో ఇలా ఈ DC హెడ్ ల్యాంప్ అనేది ఉంటుంది. 12 volts బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది 8 amps అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ హెడ్ ల్యాంప్గా హాలోజన్ బల్బ్ అయితే ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసి ఈ హెడ్ ల్యాంప్కి 2 sides లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో బల్బే ఉంటుంది, LED అయితే ఈ ఫ్రంట్లో అయితే రాదు. ఫ్రెండ్స్ ఈ టెయిల్ ల్యాంప్ చూసుకున్నట్టయితే టెయిల్ ల్యాంప్ మాత్రం LEDతో అయితే వస్తుంది. సో దీనికి 2 sides ఈ టర్న్ ల్యాంప్స్ అయితే ఉంటాయి, అంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బల్బ్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో కూడా బల్బ్స్ అయితే ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ హెడ్ ల్యాంప్కి 2 sides ఈ పైలట్ ల్యాంప్స్ అని ఉంటాయి 2. సో అవి ఏంటంటే ఈ కింద ఏవైతే ఉన్నాయో 2 ఈ చిన్న లైట్స్ ఇవి LEDతో ఉంటాయి. సో ఇవి పైలట్ ల్యాంప్స్ అనమాట. సో ఇలా అయితే మీరు చూడొచ్చు వాటిని. ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే ఈ హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంటుంది. సో దీని కింద వచ్చేసి ఇక్కడ ఈ లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ లైన్ అయితే ఉంటుంది. అంటే మనం లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేయడానికి ఈ బటన్ అయితే పనిచేస్తుంది. దీని కింద హార్న్ స్విచ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫ్రంట్లో చూసినట్టయితే పాసింగ్ స్విచ్ ఉంటుంది. సో ఇలా పాసింగ్ స్విచ్ని అయితే మనం చూడొచ్చు. సో మనం హై బీమ్ లో బీమ్ మనం సిగ్నల్ ఇవ్వడానికి పాసింగ్ స్విచ్ని అయితే మనం యూజ్ చేస్తాం. సో లెఫ్ట్ సైడ్లో హ్యాండిల్ బార్ దగ్గర ఇలా అయితే ఉంటుంది. సో ఈ క్లచ్ కూడా స్మూత్గా ఉంటుంది. సో ఇలా అయితే ఇది మల్టిపుల్ వెట్ క్లచ్ అని అయితే దీన్ని పిలుస్తాము. నెక్స్ట్ రైట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే ఇది వచ్చేసి ఇంజన్ కిల్ స్విచ్ అనమాట, లేదంటే ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనమాట. అంటే వెహికల్ 2 మెథడ్స్లో మనం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో దీన్ని మనం ఆన్లో ఉంచేసి ఈ సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ద్వారా వెహికల్ అయితే స్టార్ట్ చేయవచ్చు. సో దీనికంటే ముందు ఇక్కడ ఇగ్నిషన్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఇగ్నిషన్లో కీ ఇన్సర్ట్ చేశాక ఇది పుష్ చేసి లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే లాక్ అవుతుంది, రైట్ సైడ్ మనం టర్న్ చేస్తే ఇదైతే ఇంజన్ ఆన్ అవుతుంది. సో ఇలా ఇంజన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బటన్ని ఆన్లో ఉంచేసి మనం వెహికల్ అయితే స్టార్ట్ చేయవచ్చు. లేదంటే ఇక్కడ కిక్ రాడ్ అయితే ఉంటుంది. ఈ కిక్ రాడ్ మెథడ్లో కూడా వెహికల్ అయితే మనం స్టార్ట్ చేయడానికి అయితే ఈ 2 మెథడ్స్ ఉంటాయి. ఒక కిక్ రాడ్ మెథడ్, రెండోది వచ్చేసి ఈ సెల్ఫ్ స్టార్ట్ బటన్ మెథడ్ అనమాట. ఫ్రెండ్స్ దీనిలో స్పీడోమీటర్ చూసుకున్నట్టయితే దీంట్లో అన్లాకమ్ డిజిటల్ ఈ స్పీడోమీటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో టాకోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్ చూడవచ్చు, ఫ్యూయల్ గేజ్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది. ఇదే కాకుండా పైలట్ ల్యాంప్స్ ఆన్ అయి ఉన్నాయో ఆఫ్ అయి ఉన్నాయో కూడా మనం చూసుకోవచ్చు అనమాట. అయితే ఇది వచ్చేసి ఆర్పిఎంని అయితే చూపిస్తుంది. ఇది టాకోమీటర్ అనమాట. సో ఇది ఇంటూ 1000 చూసుకుంటే మనకు ఇది ఆర్పిఎం ఎంత అనేది మనం డిటెక్ట్ అంటే చూసుకోవచ్చు. సో దీనిలో ఓడోమీటర్ అనేది డిజిటల్గా ఉంటుంది. ఓడోమీటర్ అనేది దీంట్లో అయితే మనకు కనిపిస్తుంది. సో ఇదే కాకుండా దీనిలో ట్రిప్స్ కనిపిస్తాయి, ట్రిప్ మీటర్స్ ఉంటాయి, ఫ్యూయల్ గేజ్ ఉంటుంది, క్లాక్ మనం చూడొచ్చు. ఈ పైలట్ ల్యాంప్స్ మనకు అంటే ఫ్రంట్లో హెడ్ ల్యాంప్ దగ్గర పైలట్ ల్యాంప్స్ ఆన్ అయినాయా లేకపోతే ఆఫ్లో ఉన్నాయా మనం చూడొచ్చు. ఇది వచ్చేసి ఆర్పిఎంని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా ఇది ఇండికేట్ చేస్తుంది. గేర్ పొజిషన్ ఇండికేట్ చేయడానికి కూడా దీంట్లో ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ మీటర్ సెట్టింగ్స్ మనం చేసుకోవడానికి ఈ బటన్స్ మనం యూజ్ చేసి సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చూడడానికి ఈ ఫ్రంట్లో ఉన్న ఈ అన్లాకమ్ డిజిటల్ మీటర్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి బజాజ్లో పల్సర్ NS 160 అనమాట. ఇప్పటిదాకా దీని డీటెయిల్స్ అయితే మనం తెలుసుకున్నాం. అయితే దీంట్లో ఈ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. స్పోర్ట్స్ బైక్ లుక్లో అయితే దీని డిజైన్ ఉంటుంది. చాలామంది ఇష్టపడే బైక్ అనమాట. నెక్స్ట్ దీని ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,18,400 చేంజ్ నుంచి అయితే నేనున్న లొకేషన్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుందన్నమాట. ఒకవేళ దీన్ని ఆన్ రోడ్ కావాలనుకుంటే అంటే ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే మీ నియరెస్ట్ లొకేషన్లో డీలర్షిప్కి అయితే మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయవచ్చు. లేదంటే నేనున్న లొకేషన్లో అంటే నేను మంచిర్యాలలో ఉంటాను. సో ఇక్కడ ఉన్న ఈ బజాజ్ షోరూమ్లో అయితే మీరు ఎంక్వైరీ చేయవచ్చు. అంటే మీరు మంచిర్యాల నియర్ బై ఉన్నట్టయితే ఇక్కడికి వచ్చి అయితే వెరిఫై చేయవచ్చు. ఫ్రెండ్స్ మీకు షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వెహికల్ వచ్చేసి 3 కలర్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి. ప్రజెంట్ మనం చూస్తున్న కలర్ వచ్చేసి గ్రే కలర్ అనమాట. ఇదే కాకుండా వైట్ కలర్లో ఒకటి ఉంటుంది, రెడ్ కలర్లో ఒకటి ఉంటుంది. సో ఈ 3 కలర్ వేరియంట్స్లో ఈ
బజాజ్లో పల్సర్ NS 160 వెహికల్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రైస్ విషయం చూసుకుంటే మాత్రం ఓన్లీ నేను ఎక్స్ షోరూమ్ ప్రైస్ చెప్పాను. ఇది 1,18,000 చేంజ్ నుంచి అయితే నేనున్న లొకేషన్లో ఉంది. ఒకవేళ ఆన్ రోడ్ కావాలనుకుంటే మీరు నియరెస్ట్ లొకేషన్కి అయితే వెళ్ళొచ్చు. నేను ఆన్ రోడ్ ఎందుకు చెప్పట్లేదంటే దీంట్లో టెంపరీ రిజిస్ట్రేషన్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్, లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, యాక్సరీస్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉండవు. సో కాబట్టి అవి ఇంక్లూడ్ అయ్యి ఎంత ప్రైస్ అనేది మీకు డీలర్షిప్లో అయితే చెప్తారు. సో అక్కడికైతే మీరు వెళ్ళి వెరిఫై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఈ బజాజ్లో పల్సర్ NS 160 వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.